హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వ్యూ చేసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మీకు కనిపించే ఈ వుడెన్ బాక్స్లో ఒక ఇంపార్టెంట్ అన్బాక్సింగ్ ఉందండి. సో ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ని నేను అన్బాక్స్ చేయబోతున్నాను. ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ప్రోడక్ట్. ముఖ్యంగా ఈ రోజులలో ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని నేనైతే భావిస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వుడెన్ బాక్స్లో ఉన్న సీక్రెట్ ఏంటో మనం అన్బాక్స్ చేద్దాం. సో ఈ ప్రోడక్ట్ని అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టడం జరిగిందండి. యాక్చువల్గా ఫ్లిప్కార్ట్ వాళ్ళు నాకు డెలివర్ చేయాల్సిన టైంలో డెలివర్ చేయకుండా దీన్ని 3 times డిలే చేస్తూ వచ్చారు. 3 times పోస్ట్పోన్ చేశారు నా యొక్క డెలివరీ డేట్ని. సో నేను క్యాన్సిల్ చేసుకుందామనే టైంకి వాళ్ళు నాకు డెలివరీ ఇవ్వడం జరిగింది. సో ముందైతే దీనికి ప్లాస్టిక్ స్ట్రిప్స్ అయితే ఇచ్చారు. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్లిప్కార్ట్ వాళ్ళ ప్యాకింగ్ కంపేర్ టు అదర్ ఆన్లైన్ షాపింగ్ సైట్స్. చాలా హార్డ్గా ఉందండి మెటీరియల్. సో నేను స్ట్రిప్స్ని కట్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళు దీనికి ఒక లాక్ ఇచ్చారండి, ఒక ప్యాడ్ లాక్ ఇచ్చారు విత్ కీ కూడా ఇచ్చారు దీనికి. సో ప్యాకింగ్ అయితే పర్ఫెక్ట్గానే ఉంది ఇప్పటివరకు. అండ్ కీ అయితే ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో కీ అయితే ఓపెన్ చేశానండి. సో ఇక్కడ వీళ్ళు ఇది లూజ్ షంటింగ్ ఏం లేకుండా దీనికి మళ్ళీ ప్లాస్టర్స్ కూడా వేశారు అడిషనల్గా దీన్ని ఓపెన్ చేయరాకుండా. సో నేను ప్లాస్టర్స్ని బ్రేక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ కార్నర్లో కూడా ప్లాస్టర్స్ వేశారు. సో ఇలా ఇచ్చారండి. ఇది మొత్తం కూడా ఒక వుడెన్ ప్లైవుడ్ బాక్స్. సో దీని లోపల ఈ బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ వచ్చాయో చూద్దాం. సో ముందు ఈ కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో ఒక మాన్యువల్ అయితే ఇచ్చినట్టున్నారు ఈ ప్రోడక్ట్కి సంబంధించి. అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించి రెగ్యులేటర్ అయితే ఒకటి ఇచ్చారు. కూడా ఇచ్చారు. సో ఈ బ్యాగ్లో ఉన్న కంటెంట్ని కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో బబుల్ ర్యాప్తో దీన్ని మొత్తం వాళ్ళు కవర్ చేయడం జరిగింది. కట్ చేయడం ట్రై చేస్తాను.
సో ఇదైతే ఒక ఆక్సిజన్ సిలిండర్ అండి. సో దీని నెట్ వెయిట్, ఇది ఎంటీ సిలిండర్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 3 kgs వెయిట్ ఉంటుందండి. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 465 లీటర్స్ ఆఫ్ ఆక్సిజన్ అయితే కంప్రెస్ చేసి ఇందులో ఫిల్ చేయడం జరిగింది. ఇది ప్యూర్లీ 100% ప్యూర్ ఆక్సిజన్ అండి. అండ్ ఇది మెడికల్ ఆక్సిజన్గా దీన్ని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇది మొత్తం కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చింది. అండ్ ఇక్కడైతే మనకి వాల్వ్ వచ్చింది, కంట్రోలింగ్ వాల్వ్. ఈ ఆక్సిజన్ మొత్తం కూడా దీని నుంచి ఈ వాల్వ్ను ఆపరేట్ చేసినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది ఈ సిలిండర్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఇందులో ఉండే ఆక్సిజన్ వచ్చేసి 465 లీటర్స్ అని చెప్పాను కదండి. ఇది అప్రాక్సిమేట్లీ దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి మనకి 465 మినిట్స్ వస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 8 hours డ్యూరేషన్ ఆఫ్ టైం వరకు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు కూడా ఇది అవైలబుల్గా ఉండేది, బట్ ఇప్పుడు మార్కెట్లో దీని డిమాండ్ వచ్చేసి చాలా ఎక్కువగా ఉంది. అండ్ కరోనా వచ్చినప్పటి నుంచి అయితే ఇది అసలు బయట దొరకడం కూడా దొరకట్లేదు. బ్లాక్లో కూడా కొన్నారు కరోనా టైంలో, మనం చాలా న్యూస్లో చూస్తూ ఉన్నాం. సో ఇది ఎక్కడ వాడతాం ఎక్కువగా? సో జనరల్గా అయితే మెడికల్ పర్పస్ కోసం ఇది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే ఇది ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటున్నారండి. ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, దగ్గు ఎక్కువ వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్ కోసం లేట్ చేయకుండా ఆక్సిజన్ సప్లై కోసం దీని ఇంట్లో కూడా పోర్టబుల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇది అంత వెయిట్ కూడా ఏం లేదండి, జస్ట్ నాకు తెలిసి ఒక 5 kgs రూపే ఉంటుంది. చాలా లైట్ వెయిట్తో ఉంది. అండ్ ఈ యొక్క సిలిండర్ని మనం వాళ్ళు ఇచ్చిన బ్యాగ్లో, బ్యాక్ ప్యాక్ అండి ఇది, ఈ బ్యాగ్లో పెట్టుకొని కూడా మనం షోల్డర్ బ్యాగ్ లాగా దీన్ని వాడుకోవచ్చు. వెనకాల పెట్టుకొని దీన్ని మాస్క్ అనేది పెట్టుకొని దీన్ని తీసుకెళ్ళిపోవచ్చు. సో ఎవరైనా పేషెంట్ మన ఇంట్లో ఎవరైనా సిక్ అయిపోయి ఉంటే, నెసెసిటీ ఆఫ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే ఇమీడియట్లీ దీని ద్వారా వాళ్ళకి ఆక్సిజన్ సప్లై అందించి వాళ్ళని మన దగ్గరలో ఉన్న కార్లో కానీ క్యాబ్లో కానీ పెట్టేసుకొని వాళ్ళని సేఫ్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్ వరకు అయితే దీన్ని తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నా సజెషన్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. అండ్ ఇది రీఫిల్లబుల్ అండి. ఇది ఒక్కసారి మీకు అయిపోయిందంటే మళ్ళీ మీరు ఆక్సిజన్ సప్లయర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దీన్ని మీరు రీఫిల్ చేయించుకోవచ్చు ఒకసారి పర్చేస్ చేసుకుంటే. దీనికి పెద్దగా మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు. సో దీనిపైన వచ్చేసి ఎంఆర్పి 15,500 ఉందండి, బట్ నాకు ఇది అరౌండ్ 14,000కి అయితే నాకు ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. నేను 14,000 పే చేసి దీన్ని అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ మార్కెటెడ్ బై యాప్సోలాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, గజియాబాద్ ఉంది. అండ్ ఇక్కడ ఉందండి దీన్ని మెడికల్ ఆక్సిజన్ ఎయిర్ 6 మెడ్ గ్యాస్ కంటెంట్ ఆక్సిజన్ ప్రెషర్ ఇన్సైడ్ 220 PSI అని ఇచ్చారు. దీని యొక్క ప్రెషర్, లోపల ఉన్న ప్రెషర్ వచ్చేసి మనకి 220 pascals అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికి ISI మార్క్ కూడా ఉందండి. ఈ వాల్వ్ దగ్గర మనకి ISI మార్క్ కూడా మెన్షన్ చేసింది. అండ్ ఇక్కడ మనకి ఎన్గ్రేవ్ కూడా చేసింది దీనిపైన, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి 3.1 kg అండ్ 3.1 లీటర్ వాల్యూమ్లో చెప్పుకున్నప్పుడు, లీటర్స్లో చెప్పుకున్నప్పుడు, మాస్లో చెప్పుకున్నప్పుడు దీనికి ఒక సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగిందండి, వార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్. దిస్ సిలిండర్ షుడ్ నాట్ బీ ఫిల్డ్ విత్ ఎనీ గ్యాస్ అదర్ దాన్ ద వన్ ఇట్ కంటైన్స్ నౌ. సో ఇందులో ఇప్పుడు ఆక్సిజన్ గ్యాస్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం దీన్ని రీఫిల్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మనకి ఆక్సిజన్ గ్యాస్తోనే దీన్ని ఫిల్ చేసుకోవాలని చెప్తున్నారు. అండ్ దీనికి వచ్చిన కంటెంట్స్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ వాళ్ళు ఆక్సిజన్ రెగ్యులేటర్ అని అయితే ఇచ్చారు. ఇది కూడా బ్రాస్ లీవ్డ్ అని చెప్పారు. 50 pascals వరకు కూడా ఉంటుందంట దీని యొక్క రేంజ్. అండ్ ఫ్లో వచ్చేసి 0 to 15 liters per minute. సో ఒక మినిట్కి మనం 0 to 15 liters వరకు కూడా మనం దీని రెగ్యులేటర్ ఉంటుంది, దీని ద్వారా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పేషెంట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది దాన్ని బట్టేసి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. 0 to 15 liters per minute రేంజ్. అండ్ మ్యాక్సిమం ప్రెషర్ నాట్ టు ఎక్సీడ్ 2600 pascals అని ఇచ్చారు. ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టుకోవద్దు, 2600 మించి పెట్టుకోవద్దు అంటున్నారు. ఇవ్వండి బాక్స్లో ఇది ఇచ్చాయి. దీంట్లో ఉన్న కంటెంట్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇందులో అయితే ఒక ప్రెషర్ గేజ్ అయితే ఉందండి.
ప్రెషర్ గేజ్ అయితే ఇచ్చారు దీనిపైన. అండ్ ఇది రెగ్యులేటర్ అండి. ఈ రెగ్యులేటర్ మనం ఆపరేట్ చేసినప్పుడు ఇక్కడ గేజ్ అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం ఇక్కడ ప్లేస్ చేసి దీనికి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇది అవుట్లెట్ వాల్వ్ అండి. ఈ అవుట్లెట్ వాల్వ్కి మనకు వాళ్ళు ఒక మాస్క్ కిట్ ఇచ్చారు. ఈ మాస్క్ కిట్ని ఈ అవుట్లెట్ వాల్వ్కి కనెక్ట్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకు ఆక్సిజన్ మాస్క్ విత్ ట్యూబ్ కూడా ఉంది మనకి. అండ్ ఇవన్నిటితో పాటు సో దీనికోసం వాళ్ళు ఒక మాన్యువల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి, చిన్న ప్యాంప్లెట్ లాగా. సో డైరెక్షన్స్ ఆఫ్ యూజ్ ఇచ్చారు, ట్రైనింగ్ అండ్ సేఫ్టీ గైడ్లైన్స్, ఏ విధంగా దీన్ని అన్బాక్స్ చేయాలి, ఏ విధంగా కనెక్షన్స్ ఇచ్చుకోవాలి, ఏ విధంగా ప్రెషర్ అడ్జస్ట్ చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ లోవర్ లిమిట్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి, అవన్నీ కూడా గైడ్లైన్స్ మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. యాప్సో ల్యాబ్స్ వల్ల మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ. సో ఇది ఫ్రెండ్స్, నా ఒపీనియన్ అయితే ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. దీని అవసరం రాదు అని అయితే మనం అనుకోవద్దు. పోయేదేం లేదు. ఒకసారి అయితే మనం పర్చేస్ చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే దీంట్లో ఉండే గ్యాస్ మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు అయిపోతుంది, ప్యూర్ ఆక్సిజన్ గ్యాస్. సో ఎమర్జెన్సీలో మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా జరిగినప్పుడు, షాక్లో ఉన్నప్పుడు, ఎలక్ట్రికల్ షాక్ తగిలినప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే జనరల్గా మనకి బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళకి, ఓల్డ్ పీపుల్ ఉంటారు ఇంట్లో, అలాంటి వాళ్ళకి కూడా ఇది అవసరం అవుతుంది. సో నేను దీన్ని ఎందుకు తెప్పించడం జరిగిందంటే జనరల్గా ఇది అండర్ గ్రౌండ్ మైన్స్లో ఏ విధంగా మనం రివైవింగ్ ఆపరేటర్స్ వాడతాం అనేది స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేనైతే దీన్ని తెప్పించడం జరిగిందండి. ప్రాజెక్ట్ వర్క్లో భాగం ఇది కూడా. సో అండర్ గ్రౌండ్ కోల్ మైన్స్లో జనరల్గా మనం చాలాసార్లు చూసినాం, రూఫ్ ఫాల్ అయిపోయి లోపల మైన్లో పనిచేసే వర్కర్స్ అనే వాళ్ళు బండల కింద ట్రాప్ అయిపోయారు అని చెప్తారు. సో అలాంటి వాళ్ళు, యాక్సిడెంట్కి గురైన వాళ్ళు, బ్రీతింగ్ తీసుకోవడం ఇబ్బందిగా ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళ కోసం మనం ఈ ఆపరేటర్స్ని వాడుకోవచ్చు. దీన్ని మనం అండర్ గ్రౌండ్లో మైండ్లో దీన్ని యూజ్ చేసినప్పుడు రెస్క్యూ టీం వాళ్ళే దీన్ని వాడుతూ ఉంటారు. దీన్ని మనం రివైవింగ్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఎవరైతే నీడీ ఆఫ్ ఆక్సిజన్, ఎవరైతే అత్యవసరమైతే మనకి అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి దీని ద్వారా టెంపరీగా మనం ఆక్సిజన్ సప్లైని అందించి అండర్ గ్రౌండ్ నుంచి సర్వీస్ పైకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసి అంబులెన్స్లో ఉన్న ఆక్సిజన్ కనెక్ట్ చేసేంత కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో దీన్ని మనం మైండ్లో యూజ్ చేస్తే మటుకి రివైవింగ్ ఆపరేటర్స్ అని అయితే పిలవడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే వాళ్ళు సెల్ఫ్గా ఆక్సిజన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉంటారో దీని ద్వారా హై ప్రెషర్తో మనం ఆక్సిజన్ని వాళ్ళ లంగ్స్లోకి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళకి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. అండ్ దీని నెసెసిటీ అందరికీ ఇప్పుడైతే దీని యొక్క నెసెసిటీ ఇప్పుడు ఉండకపోవచ్చు, బట్ ఫ్యూచర్లో దీని నెసెసిటీ ఉండే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో అయితే మీరు దీంట్లో పెట్టుకోండి. జస్ట్ లైక్ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్. మీ ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఎలాగో మెయింటైన్ చేస్తూ ఉంటారు అందరూ కూడా, దాంట్లో భాగంగానే దీన్ని కూడా మీ ఇంట్లో స్పేర్గా పెట్టుకోండి. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చేది ఎవరికి తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.